ప్రభాస్ గారు, మహేష్ బాబు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఎవరంటే ఇష్టం మీకు? రామ్ చరణ్. రామ్ చరణ్. ప్రభాస్. మహేష్ బాబు. ఎన్టీఆర్. మహేష్ బాబు అండి. నాకు ఎన్టీఆర్ ఇష్టం అన్నయ్య. రామ్ చరణ్ ఇష్టం. ఎందుకని? ఎందుకంటే ఏమి లేదు, మంచి మంచి మూవీస్ తీస్తారు ఆయన, ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇస్తారు. తను డాన్స్ బాగా చేస్తాడు. మిగతా అందరినీ ఈక్వల్ గా చూస్తాడు మొత్తం అందరినీ. అంటే యాక్టింగ్ బాడీ సినీరీలో మామూలు అంతవరకు మనకి ఇష్టం. క్వాలిటీస్ అంటే ఆయన బయట చాలా మందికి సేవ చేసేవారు, చాలా సార్లు మనం చూసాం దాన్ని. ఆయన అంటే కొంచెం మనకు లైక్. అతను చాలా సేవ చేశాడు అతని ఫ్యాన్స్ ని. అతను రేంజే మారిపోయింది మామూలుగా. ఇప్పుడు అన్ని ఓపెన్ చేశారంటే సినిమాకి 100 కోట్లు రావాల్సింది ఎలాగైనా. నలుగురు హీరోస్ ఉన్నారు కదా, రామ్ చరణ్, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు. ఇందులో ఎవరంటే ఇష్టం? ప్రభాస్. ఎందుకని? బాగుంటది, యాక్టింగ్ బాగా చేస్తారు కాబట్టి సినిమాలో బాగుంటాయి అందుకని. ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు. ఇందులో ఎవరంటే ఇష్టం మీకు? రామ్ చరణ్. ఎందుకని? ఎందుకంటే ఏమి లేదు, మంచి మంచి మూవీస్ తీస్తారు ఆయన, ఫ్యామిలీకి అయినా ఎవరికైనా ఇంపార్టెంట్ ఇస్తారు. ఎన్టీఆర్ గానీ మహేష్ బాబు గారు అయినా ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇస్తారు. చాలా ఎవరికి ఏ విధంగా గౌరవం ఇవ్వాలి, ఏ విధంగా ఇచ్చేయాలి, బయట ఎలా ఉండాలి, ఏ విధంగా అంటే పబ్లిక్ కూడా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఇప్పుడు బయటకు కుర్రోళ్ళు వెళ్తారు, బళ్ళ మీద తిరిగి ఇది అది యాక్సిడెంట్లు చేసుకుని వెళ్తున్నారు. ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు, అక్కడికి వెళ్ళేటప్పుడు, ఇక్కడికి వెళ్ళేటప్పుడు చాలా దీనిగా చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు చేసినా మన ఫ్యామిలీ బాగుండాలనే కదా కోరుకుంటేది. ఇప్పుడు కొంతమంది వీర్యాల కోసం కూడా చంపుకున్న చాలా మంది ఉన్నారు. మా ఫ్యామిలీ అంటే, మా హీరో అంటే మాకు ఇష్టం, అలాగని కాకుండా చాలా దీనిగా చూస్తారన్న. ప్రభాస్ ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు. ఇందులో ఎవరంటే ఇష్టం? మహేష్ బాబు. ఎందుకని? మహేష్ బాబు ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి. తన యాక్టింగ్ బాగుంటది, యాక్టింగ్ అంటారు, యాక్టింగ్ బాగుంటది కదా. నెక్స్ట్ చిన్నపిల్లలకి ఈ మధ్య సర్జరీలు అవి చేయిస్తున్నారు కదా, అదొకటి ఇష్టం. నెక్స్ట్ రామ్ చరణ్ కూడా, హెల్పింగ్ నేచర్. ప్రభాస్ గారు, మహేష్ బాబు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఎవరంటే ఇష్టం మీకు? రామ్ చరణ్. ఎందుకంటే తను డాన్స్ బాగా చేస్తాడు. అంతే తను పెట్టిన ట్రస్ట్ లో కానీ ప్రజలకు కొంచెం ఉపయోగపడేలా చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ అంతా. ఐ వోట్ ఫర్ రామ్ చరణ్. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు. సార్ నాకు ప్రభాస్ నా ఫేవరెట్ హీరో. కానీ ప్రభాస్ అంటే ఇష్టం. బోల్డన్ మంచి సినిమాలు తీసాడు, మొత్తం అందరికి మోటివేషన్ ఇస్తాడు, మిగతా అందరినీ ఈక్వల్ గా చూస్తాడు మొత్తం అందరినీ. వాళ్ళ ఫ్యాన్స్ అయినా వేరే ఫ్యాన్స్ ని కూడా సేమ్ గా చూస్తాడు, వేరేగా లేకుండా. అందుకే ప్రభాస్ అంటే ఇష్టం. ఈ నలుగురు హీరోస్ లో ఒకరు ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు. ఇందులో ఎవరంటే ఇష్టం? మహేష్ బాబు. ఎందుకని? తను చిన్నప్పటి నుంచి నాకు ఇష్టమే. చిన్నప్పటి నుంచి డాడీ టీవీలో పెడుతున్న సినిమాలు చూసి తను సినిమాస్, షూటింగ్స్, యాక్టింగ్ నాకు బాగా అనిపిస్తాయి, అట్రాక్షన్ గా ఉంటాయి అన్నమాట. అందుకే నాకు ఇష్టం, హెల్పింగ్ నేచర్. అందుకే ప్రభాస్ గారు, ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు ఎవరంటే ఇష్టం వీళ్ళు? మహేష్ బాబు అండి. ఎందుకంటే హార్ట్ సర్జరీ కానీ ఎంతో సోషల్ మీడియా అంతా కూడా చేసింది ఆయన. ఎందుకంటే ఎంతో మంది గుండె ఆపరేషన్లు, సో అవన్నీ మనం చూస్తున్నాం. అండ్ రామ్ చరణ్ ఆల్సో పబ్లిక్ సర్వీస్ మ్యాన్. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు. ఇందులో ఎవరంటే ఇష్టం మీకు? మహేష్ బాబు. ఎందుకని? బికాస్ హిస్ హెల్పింగ్ నేచర్, హిస్ యాక్టింగ్, దట్స్ ఇట్. ప్రభాస్ గారు ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు. ఇందులో ఎవరంటే ఇష్టం? నాకైతే మహేష్ బాబు గారు ఇష్టం. ఎందుకని? ఎందుకంటే అతను చేసే మూవీస్ అన్ని కూడా సొసైటీ బేస్డ్ ఉంటాయి, సొసైటీని బేస్ చేసుకుని. నలుగురు హీరోల్లో ఒకరు రామ్ చరణ్, ఒకరు మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ ఎవరంటే ఇష్టం మీకు? మహేష్ బాబు అనే. అంటే ఎందుకని? మరి చిన్నప్పటి నుండి అతనే ఇష్టం. అతని నెమ్మదత్వం, హెల్పింగ్ నేచర్, అన్ని విధాలుగా అతను ఇష్టం. ప్రభాస్ గారు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు. ఇందులో ఎవరంటే ఇష్టం మీకు? బాబు, ప్రభాస్. ఎందుకని? హైట్ ఇష్టం, తన సాంగ్స్, మూవీస్ బాగుంటాయి. నలుగురు హీరోస్ లో మీకు ఎవరంటే ఇష్టం? మహేష్ బాబు. ఎందుకని? అతను చాలా సేవ చేశాడు అతని ఫ్యాన్స్ ని. అంటే ఆయనలో ఉండే క్వాలిటీస్ ఏంటి? ముందు మనిషి ఎలా చిన్న చిన్న ఫ్యామిలీస్ ని పైకి లేపడం జరగడం వల్ల అతనంటే చాలా అభిమానం. ప్రభాస్ గారు ఉన్నారు, ఎన్టీఆర్ గారు ఉన్నారు, రామ్ చరణ్ గారు ఉన్నారు, మహేష్ బాబు గారు ఉన్నారు. మీకు ఎవరంటే ఇష్టం? రామ్ చరణ్ ఇష్టం. ఎందుకని? అతను అందరితో కలిసి ఉంటాడు, నీట్ గా అవన్నీ తెలిసి ఉంటాయి కాబట్టి, మంచి కుటుంబంలో బతుకున్నాడు కాబట్టి. ఈ నలుగురు హీరోస్ లో ఒకరు మహేష్ బాబు గారు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ ఎవరంటే ఇష్టం? రామ్ చరణ్. రామ్ చరణ్ అంటే ఎందుకు ఇష్టం నీకు? యాక్టింగ్, సినిమా బాగా చేస్తారు, ఇంకా హెల్పింగ్ విషయాలు బాగా. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు ఎవరంటే ఇష్టం? మహేష్ బాబు. ఎందుకని? అంటే చాలా మందికి హెల్పింగ్ నేచర్ ఉంది, చేస్తారు కాబట్టి. ఆయనలో క్వాలిటీస్ ఏంటి? పూర్ పీపుల్ కి హెల్ప్ చేయడం. ప్రభాస్ గారు ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు, రామ్ చరణ్ గారు ఉన్నారు, మహేష్ బాబు గారు ఉన్నారు. అందులో ఎవరంటే ఇష్టం మీకు? మహేష్ బాబు. ఎందుకని? పేరు మహేష్ వల్ల. మహేష్ బాబులో ఉండే క్వాలిటీస్ ఏంటి? చూడడానికి
బాగుంటాడు, సూపర్ స్టార్. సినిమా బాగుంటాయి, సినిమా స్టైల్ గా ఉంటాడు. ప్రభాస్ గారు ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, మహేష్ బాబు గారు. ఇందులో ఎవరంటే ఇష్టం మీకు? జూనియర్ ఎన్టీఆర్ ఆల్వేస్. ఎందుకని? ఆయన డాన్స్ కానీ తర్వాత ఆయన క్యారెక్టర్ కానీ అన్ని విషయాల్లోనే ఆయన పర్ఫెక్ట్ గా ఉంటారని నేను నమ్ముతున్నాను. అందుకే ఆయన అంటే ఇష్టం బాగా. ఆయనలో ఉండే క్వాలిటీస్ ఏంటి? ఆయనలో ఉండే గుడ్ క్వాలిటీస్ అందరినీ కలుపుకోపోతారు, అది నాకు బాగా నచ్చింది. అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ అంటే బాగా ఇష్టం. ప్రభాస్ గారు, ఒక జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు. ఎవరంటే ఇష్టం మీకు? జూనియర్ ఎన్టీఆర్ అండి. ఎందుకని? యంగ్ అండ్ డైనమిక్ హీరో. మహేష్ బాబు గారు ఉన్నారు, రామ్ చరణ్ ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు, ప్రభాస్ ఉన్నారు. ఇందులో ఎవరంటే ఇష్టం మీకు? ప్రభాస్. ప్రభాస్ అంటే ఎందుకు ఇష్టం? తను ఫైట్లు అవి బాగా చేస్తాడు, ఏ సినిమాలు బాగా నటిస్తాడు, అందరికి బాగా హెల్ప్ చేస్తాడు. రామ్ చరణ్ గారు ఉన్నారు, ఎన్టీఆర్ గారు ఉన్నారు, ప్రభాస్ గారు ఉన్నారు, మహేష్ బాబు ఉన్నారు. ఇందులో ఎవరంటే ఇష్టం? ఎన్టీఆర్ అంటే ఇష్టం. ఎందుకని? ఆయన యాక్టింగ్ బాగుంటది, చిన్నప్పటి నుంచి వస్తాను ఏదైనా కానీ. ఆయన అంటే యాక్టింగ్ బాగుంటే సినీరీలో మామూలు అంతవరకు మనకి ఇష్టం. క్వాలిటీస్ అంటే ఆయన బయట చాలా మందికి సేవ చేసేవారు, చాలా సార్లు మనం చూసాం దాన్ని. ఆయన అంటే కొంచెం మనకు లైక్. ప్రభాస్ గారు, ఇంకొకరు రామ్ చరణ్ గారు, ఇంకొకరు జూనియర్ ఎన్టీఆర్ గారు, ఇంకో ఆయన మహేష్ బాబు గారు. ఇందులో ఎవరంటే ఇష్టం? ప్రభాస్ గారు. ప్రభాస్ గారు అంటే ఎందుకు ఇష్టం? ప్రభాస్ గారు నేను ఫ్యాను. ప్రభాస్ గారి యాక్టింగ్ అది బాగుంటది, ప్లస్ ఆయన అందరికి హెల్ప్ చేస్తారు ప్రతి దానికి కూడా. మనం రీసెంట్ టైంలో చూస్తే చాలా ఇట్లకి హెల్పింగ్ ఆయన ముందుగా డొనేషన్స్ అవి ఆయన ఇచ్చేవారు. సో అందువనే ఆయన ఫ్యాన్ నేను. ప్రభాస్ గారు ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు, రామ్ చరణ్ ఉన్నారు, మహేష్ బాబు ఉన్నారు. ఇందులో ఎవరంటే ఇష్టం మీకు? ప్రభాస్. ఎందుకని? యాక్టింగ్, ఇంకా యాక్టింగ్ ప్లస్ హెల్పింగ్ నేచర్. రామ్ చరణ్ ఉన్నారు, మహేష్ బాబు ఉన్నారు, ఎన్టీఆర్ ఉన్నారు, ప్రభాస్ ఉన్నారు. మీకు ఎవరంటే ఇష్టం? జూనియర్ ఎన్టీఆర్ ఇష్టం అండి. ఎందుకని? అంతే, మరి డాన్సర్, యాక్టర్ అంటే చిన్నప్పటి నుంచి నాకు చాలా అభిమానం. అతను సినిమాలు స్టూడెంట్ నెంబర్ 1, నిన్ను చూడాలని సినిమా నుంచి అతను అభిమానిస్తాను. ప్రభాస్, రామ్ చరణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్. ఎవరంటే ఇష్టం మీకు? నాకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. ఎందుకని? తను నాకు తెలిసి టాలీవుడ్లో ఉన్న వాళ్ళు వన్ అండ్ ఓన్లీ ఆల్రౌండర్. అంటే డ్యాన్స్ అయినా, యాక్టింగ్ అయినా, సింగిల్ టేక్ విత్ పర్ఫెక్ట్ డిక్షన్లో కూడా చెప్పగలరు. అంటే ఫాస్ట్గా క్యాచ్ చేయగలరు. అంటే డ్యాన్స్ ఎవరైనా సరే ఫాస్ట్గా చేస్తారు, బట్ తను వచ్చేసి అంటే కొరియోగ్రాఫర్స్ చెప్తారు బెస్ట్ వచ్చేసి చాలా ఫాస్ట్గా క్యాచ్ చేస్తారు. సెట్లో అందరూ ప్రాక్టీస్ చేసే టైంలో జస్ట్ దూరం చూస్తూ అబ్జర్వ్ చేస్తారని. అండ్ యాక్టింగ్ కూడా నాకు తెలిసి తన పొటెన్షియాలిటీకి తగ్గ రోల్స్ పడట్లేదు, కానీ తను లైక్ ఇప్పుడున్న జనరేషన్లో పౌరాణికాలు అంటారు. సో సోఫియా ఫ్యాంటసీ ఆ టైప్ ఆఫ్ ఎవరో ప్లే చేయలేరు. నాకు తెలిసి తను ఆల్రౌండర్, అందుకని ఇష్టం. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు. ఎవరంటే ఇష్టం? రామ్ చరణ్. ఎందుకని? మంచుడు అంతే, హీరో పరంగా హెల్పింగ్ కూడా బాగా చేస్తారు, బాగా యాక్టింగ్ చేస్తారు. ప్రభాస్ గారు, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, మహేష్ బాబు గారు ఉన్నారు. ఇందులో ఎవరంటే ఇష్టం మీకు? రామ్ చరణ్. ఎందుకని? రామ్ చరణ్ డాన్స్, యాక్టింగ్ ఏదో బాగుంటుంది. ఆయనలో అంటే ఆయన కూడా చాలా చేశాడు కదా, మంచి పనులన్నీ చేస్తున్నాడు కదా, అందువల్ల రామ్ చరణ్ అంటే. ప్రభాస్, రామ్ చరణ్, మహేష్ బాబు. అందులో ఎవరంటే ఇష్టం మీకు? రామ్ చరణ్. ఎందుకని? సింప్లిసిటీగా ఉంటారు. ప్రభాస్ గారు ఉన్నారు, ఎన్టీఆర్ గారు ఉన్నారు, రామ్ చరణ్ గారు ఉన్నారు, మహేష్ బాబు గారు ఉన్నారు. అందులో మీకు ఎవరంటే ఇష్టం? ప్రభాస్ అన్న వన్ అండ్ ఓన్లీ. ఎందుకని? ఎందుకంటే ఫేవరెట్ అన్న, వన్ అండ్ ఓన్లీ. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడే ప్రభాసే. ఇప్పుడు ప్రభాస్ అనే ఇండియాకి నెంబర్ 1 రేంజ్. అతను రేంజే మారిపోయింది మామూలుగా. ఇప్పుడు అన్ని ఓపెన్ చేశారంటే సినిమాకి 100 కోట్లు రావాల్సింది ఎలాగైనా. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు. ఎవరంటే ఇష్టం మీకు? నాకు ఎన్టీఆర్ ఇష్టం అన్న. ఎందుకని? అన్నీ బాగా డ్యాన్స్ చేస్తాడు, అన్నీ చెప్తాను, డైలాగులు బాగా చెప్తాడు, తెలుగు స్పష్టంగా మాట్లాడతాడు. ప్రభాస్ గారు ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు, మహేష్ బాబు గారు ఉన్నారు, రామ్ చరణ్ గారు ఉన్నారు. ఇందులో ఎవరంటే ఇష్టం మీకు? రామ్ చరణ్ లైక్ ఇట్. రామ్ చరణ్ అంటే కొంచెం బాడీ అది బాగుంటది, అఫీషియల్ గా ఉంటారు, యాక్టింగ్ బాగా చేస్తాడు కదా, ఎవరైనా యాక్టింగ్ చూసే కదా లైక్ చేస్తారు. సో ఐ లైక్ రామ్ చరణ్. ప్రభాస్ ఉన్నారు, రామ్ చరణ్ ఉన్నారు, ఎన్టీఆర్ ఉన్నారు, మహేష్ బాబు గారు ఉన్నారు. అందులో ఎవరంటే ఇష్టం? నాకు ఎన్టీఆర్ ఇష్టం. ఎన్టీఆర్ అంటే దేనికి ఇష్టం? ఆల్ లాంగ్వేజెస్ మాట్లాడతాడు, డాన్స్ బాగా చేస్తాడు, యాక్టింగ్ బాగుంటుంది, జెన్యున్ ఉంటుంది. రామ్ చరణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్. మీకు ఎవరంటే ఇష్టం? ప్రభాస్. ఎందుకని? కొంచెం స్టైల్ గా ఉంటారు. ప్రభాస్ అంటే క్వాలిటీస్ ఏంటి? క్వాలిటీస్ హైట్, డార్లింగ్ అని అంటారు కదా. ప్రభాస్ గారు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు. ఇందులో ఎవరంటే ఇష్టం? నాకు మహేష్ బాబు అంటే ఇష్టం సార్. ఎందుకని? మహేష్ బాబు స్టైల్ అంటే ఇష్టం. మహేష్ బాబు వచ్చేసి పూర్ పీపుల్స్ కి, ఆర్ట్ పేషెంట్స్ కి, వాటికి హెల్ప్ చేస్తారు, అందుకు సార్. ఇక్కడ ప్రభాస్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, మహేష్ బాబు గారు. ఇందులో ఏ హీరో అంటే ఇష్టం మీకు? రామ్ చరణ్ కూడా చాలా ఇష్టం బేసికల్లీ. అంటే ఆయన చేసే కొంచెం ఎన్జిఓస్ దానికి చేస్తున్నారు కదా, నా విషయంలో బేస్ అయితే చాలా ఉంటుంది. అదైతే ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సోషల్ వర్క్ కూడా చాలా ఎక్కువ చేస్తుంటారు. పిల్లలకు ప్యూర్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడాప్ట్ చేసుకొని వాళ్ళ కోసం చేయడం కూడా జరుగుతుంది. అదంటే ఆయన అంటే చాలా ఇష్టం నాకు. రామ్ చరణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్. ఎవరంటే ఇష్టం మీకు? రామ్ చరణ్. ఎందుకని? ఆయన ఒక బిహేవియర్ బట్టి, ఆయన ఒక స్టైలిష్ బట్టి ఇష్టపడు.
ప్రభాస్ గారు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, ఇందులో ఎవరంటే ఇష్టం? మహేష్ బాబు అంటే ఇష్టం. ఎందుకని? ఎందుకంటే ఆయన ఎక్కువ హార్ట్ సర్జరీస్ చిన్నపిల్లలకి చేశారు. ఇంకా చాలా ఇంకా హాస్పిటల్స్ కూడా ఇంకా ఓపెన్ చేశారు. ఇంకా సొసైటీకి కూడా మంచిగా యూజ్ అయినట్టుగా సర్వీస్ చేస్తున్నారు. అసలు మహేష్ బాబు గారు, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు కనిపిస్తున్నారు, ప్రభాస్ గారు. ఇందులో మీకు ఎవరంటే ఇష్టం? ప్రభాస్ అంటే ఇష్టం అండి. నేను ప్రభాస్ ఫ్యాన్. ఎందుకని? బాగుంటాడు, హీరోయిన్ గా, హైట్ గా, టాల్ గా. ప్రభాస్ అంటే ఇష్టం అండి. ప్రభాస్ లో ఉండే క్వాలిటీస్ ఏంటి? హీరోయిజం, టాల్ గా ఉంటారు, బాగుంటారు, హ్యాండ్సమ్ గా ఉంటారు. ప్రభాస్ గారు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, ఇందులో ఎవరంటే ఇష్టం? ఎన్టీఆర్ అండి. ఎన్టీఆర్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అండి. నటన వాళ్ళ ఫ్యామిలీలోనే ఉంది, అతని రత్నంలోనే ఉంది, అతని బ్లడ్ లో యాక్టింగ్ బాగా చేస్తారు కాబట్టి ఇష్టం. ఆయనలో ఉండే క్వాలిటీస్ ఏంటి? హెల్పింగ్ నేచర్ ఎక్కువ అండి అతనికి మహేష్ బాబు గారికి హెల్పింగ్ నేచర్ ఎక్కువ, ప్రభాస్ గారికి కూడా. ఒకళ్ళు రామ్ చరణ్, ఇంకోళ్ళు జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, ఎవరంటే ఇష్టం? ప్రభాస్ స్టైల్గా ఉంటాడు, హ్యాండ్సమ్గా ఉంటాడు, మళ్ళీ యాక్టింగ్ కూడా బాగా చేస్తారు, ఇంకా హెల్పింగ్ నేచర్ కూడా బాగా చేస్తారు. ఆయనలో ఉండే క్వాలిటీస్ ఏంటి? అందరికీ బాగా హెల్పింగ్ నేచర్ ఉంది, ఇంకా యాక్టింగ్ కూడా బాగా చేస్తారు. చెప్పాల్సిన హైట్, ఫిట్ బాడీ ఇంకా మామూలు ఉండదు, అందువల్ల నాకు అతనంటే ఇష్టం. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, ఎవరంటే ఇష్టం మీకు? ప్రభాస్. ఎందుకని? డౌన్ టు ఎర్త్ ఉంటాడు, కాంట్రవర్సీ ఉండవు, సింపుల్ గా ఉంటాడు, ఫైట్స్కి వెళ్ళడు, అందరితో ఫ్రెండ్లీ నేచర్ ఎక్కువ, అందరు హీరోస్తో బాగుంటాడు. ప్రభాస్ గారు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, ఇందులో ఎవరంటే ఇష్టం? జూనియర్ ఎన్టీఆర్. ఎందుకని? యాక్టింగ్ బాగా చేస్తారు కాబట్టి, అంటే జెన్యున్ గా చేస్తారు. రామ్ చరణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, ఎవరంటే ఇష్టం? మాకంటే మహేష్ బాబు అండి. ఎందుకని? ఎందుకంటే ఆయన యాక్షన్ కానీ డైలాగ్స్ కానీ బాగుంటాయి, ఫైట్స్ బాగుంటాయి. ఇంకేంటంటే మహేష్ బాబు పేరేంటి అంతే. ఒకళ్ళు ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, ఎవరంటే ఇష్టం? ప్రభాస్. ఎందుకని? యాక్టింగ్ బాగుంటుంది అండ్ హ్యాండ్సమ్గా కూడా ఉంటాడు, అందరూ హీరోలా కాకుండా అఫీషియల్గా ఉంటాడు, క్వాలిటీలు మంచితనం. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, ఎవరంటే ఇష్టం? నాకు అల్లు అర్జున్ అంటే ఇష్టం. నాకు ఎందుకని? తను డాన్స్ బాగా చేస్తారు, డాన్స్ వల్ల ఇష్టం. రామ్ చరణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, ఎవరంటే ఇష్టం? వాళ్ళు ఎవరు కాదు, అల్లు అర్జున్ అంటే ఇష్టం నాకు, ఎందుకంటే ఆయన యాక్టింగ్ స్టైలిష్నెస్ అంతా బాగుంటుంది. రామ్ చరణ్ గారు ఉన్నారు, ఎన్టీఆర్ గారు ఉన్నారు, ప్రభాస్ గారు ఉన్నారు, మహేష్ బాబు గారు ఉన్నారు, వీళ్ళు ఎవరంటే ఇష్టం? నాకు వాళ్ళు అయితే ఎవరు ఇష్టం లేదు, అల్లు అర్జున్ అయితే ఇష్టం. ఎందుకని? చిన్నప్పటి నుంచి అంతే, ఇంకా నేను సినిమాలు బాగుంటాయి, ఆ పర్సనల్ గా అందరికీ అదే నచ్చినట్టు నాకు అదే. ఆయన ఉండే క్వాలిటీస్ ఏంటి? మా స్టైల్ బాగుంటుంది, ఎంకరేజ్మెంట్ చేస్తాం స్టైల్కి.